దేవుని వాక్యంలోనికి మనం వెళదాము. ఈరోజు ఏ రోజు అండి? ఏ రోజు? మట్ల ఆదివారం. హల్లెలూయా. ఏ ఆదివారం అండి? మట్ల ఆదివారం. అంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నాడంటే ఈ ఒక్క చివరి ఆదివారం యేసు ప్రభుకి. హల్లెలూయా. ఏ ఆదివారం అండి? చివరి ఆదివారం. అంటే యేసు ప్రభు దేవాలయములోనికి చివరిగా వెళ్ళిన రోజు. ఇక తర్వాత ఆయన దేవాలయంలోకి వెళ్ళి శాస్త్రుల మధ్య పరిచయుల మధ్య ప్రసంగం చేయల, బోధ చేయల. ఒకవేళ ఈ రోజు తర్వాత వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళలేదు, దేవాలయాన్ని చూపించాడు, ఇక అంతే. హల్లెలూయా. మంచిది. గమనించండి, సహజంగా ప్రతి ఒక్కరు కూడా మట్ల ఆదివారం అనగానే అందరికీ ఏం గుర్తు వస్తుందంటే యేసు ప్రభు యెరూషలేము సమీపంలో ఒలీవ కొండ దగ్గరలో బెత్పాగే బేతనియా ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఇద్దరు శిష్యులను మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, గాడిద పిల్లయు కట్టబడి ఉండిద్ది, దాన్ని ఊడ తీసుకొని రండి. ఆ తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఇవి మీరు ఊడదీస్తున్నారని అడిగితే ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పండి. ఆ గాడిద మీద ఎప్పుడు ఎవరు ఎక్కి కూర్చోలా. ఇప్పుడు ఆ గాడిద యేసు ప్రభు దగ్గరికి వచ్చిందా రాలేదా? గమనించండి. ఇది మనందరము కూడా ప్రతి ఈ మట్లాదివారం రాంగల్నే అందరికీ గుర్తొచ్చేది గాడిద పిల్ల. ఆ తర్వాత యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నప్పుడు ఊరేగించబడ్డాడు. అందరూ దావీదు కుమారునికి జయమని ఆయన్ను గూర్చి కేకలు వేస్తా వెళ్ళారు. ఆయన గూర్చి సంతోషంగా గణపరిచారు. ఆయన గూర్చి చాలామంది ఆనందించారు. ఆ రోజు పూలేసేవాడు పూలేసాడు, జై కొట్టేవాడు జై కొట్టాడు, గంతులేసేవాడు గంతులేసాడు. అన్ని విధాలుగా అందరూ కూడా ఉల్లసించారు, సంతోషించారు, సంబరపడిపోయారు. కానీ ప్రతి సంవత్సరం దీని గురించి చక్కగా మనం బోధించుకుంటూ వస్తాం. చాలా సంతోషం. అయితే యేసు ప్రభు ప్రారంభించిన పని బేతనియా నుండి. హల్లెలూయా. ఎక్కడి నుండి అండి? బేతనియా నుండి. అయితే గమనించండి, ఈ బేతనియాకున్న అసలు అనుభవం ఏంటి? లూకా సువార్త 24వ అధ్యాయము. బేతనియాలో ప్రభు చేసిన పని ఏంటి? 50వ వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ప్రార్థన. అందరూ తల్ల వంచండి. ప్రార్థన. అందరూ తల్ల వంచండి. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. ఎప్పటి వరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మహింపరిచాము. కొన్ని నిమిషాలు
వాక్యం ధ్యానిస్తూ ఉండగా మానవ స్వరమును మరుగుపరిచి దైవ స్వరం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి మూడో దినమున సజీవుడై లేచిన తరువాత ఆయన ఆరోహణుడై తండ్రి యొద్దకు వెళ్ళే ముందు ఆయన చేసిన పని ఏంటంటే, ఇక ఇది చివరి పలుకు. అంటే 40 రోజులు భూమి మీద ఉన్నాడు. 11 సార్లు శిష్యులకు తన్ను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడు సజీవునిగా. ఈ 11వసారి ఆయన ఆరోహణుడై వెళ్ళే ముందు తన శిష్యులందరినీ కూడా ఎక్కడికి తీసుకొచ్చాడంట? బేతనియాకు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకొచ్చాడు? బేతనియాకు. బేతనియా అనే మాటకు అర్థం ఏంటంటే బేదల గృహము. ఏ గృహం అండి? బేదల గృహము. బేతనియా అని ఎప్పుడైతే మన మదిలోకి వచ్చిందో, ఆ బేతనియాలో ఎవరున్నారంటే మార్తా, మరియా, లాజరు. యేసు ప్రభు ఆ మార్గమున వెళ్ళేటప్పుడెల్లా ఆ బేతనియాకి వెళ్ళి కాస్త ఆ గృహాన్ని దర్శించి వాళ్ళ యొక్క క్షేమ సమాచారం తెలుసుకుని కాస్త వారు నీళ్ళిస్తే లేక ఏదైనా భోజనం పెడితే ఆయన తిని అక్కడ నుండి ప్రయాణమై వెళ్ళేవాడు. యేసు ప్రభు ప్రతి పని కూడా ఆయన బేతనియాలోనే ప్రారంభించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఎందుకనంటే యేసు ప్రభు యోర్దానులో బాప్తిస్మము పొందిన తరువాత ఆయన సువార్త ప్రారంభము. చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని. నజరేతు విడిచి జబులూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం నేను. ఎక్కడున్నాడండి? కపెర్నహూమునకు వచ్చి, అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. 24వ వచనం గనక మనం చూస్తే, ఆయన కీర్తి సిరియా దేశమంతటి వ్యాపించెను. 25వ వచనం చూస్తే, గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయ ప్రదేశముల నుండి, యోర్దాను అవతల నుండి బహుజన సమూహం ఆయన్ను. ఇప్పుడు గమనించండి, ఆయన సువార్త
ప్రకటించడానికి ఎక్కడి నుండి ప్రారంభించాడు? కపెర్నహూము. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఈ అన్ని ప్రాంతాలలో సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. ఏం ప్రకటించాడండి? సువార్త ప్రకటించాడు. అయితే అప్పటి వరకు ఆయన సువార్త ప్రకటించుచు, రోగులను బాగు చేయుచు, వ్యాధిగ్రస్తులను విడిపించుచు, అనేక గాయముల చేత కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, నత్తివారు వారు నడుస్తూ చూపు పొందుచు ఆరోగ్యవంతులై ఉంటూ, వారిని ఆ విధంగా అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యముల ద్వారా ఆయన తన సువార్త పని జరిగిస్తూ, చనిపోయిన వారిని బ్రతికిస్తూ పని ప్రారంభించాడు. కానీ ఈ బేతనియాలో మాత్రం అలా కాదు. బేతనియాలో యేసు ప్రభు ప్రారంభించాలనుకున్న పని సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, రక్షణ కార్యాలు, స్వస్థతలు కాదు. ఆయన ప్రారంభించాలి అనుకున్న పని ఏంటో తెలుసా? ఒక విడుదల కార్యం. హల్లెలూయా. బేతనియాలో ఆయన ప్రారంభించిన పని ఏంటండి? ఒక విడుదల. ఏ విడుదల? దయ్యాల నుండి కాదు, ఏ విడుదల రోగముల నుండి కాదు, ఏ విడుదల జబ్బుల నుండి కాదు, లేకపోతే సంవత్సరాల తరబడి రోగముల చేత పడి ఉన్న నిన్ను రోగం నుండి విడిపించి నిలబెట్టడం కాదు. ఆయన అనేక కట్ల చేత, అనేక బంధకాల చేత, అనేక సంఖ్యల చేత బంధించబడిన వారిని విడిపించే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమం ప్రారంభించాలంటే ఇది ఆయన బోధించిన బోధకి, ఈ పరిచర్యకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన బోధించిన బోధలో ఏముందంటే, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి. ఈ బోధ చేసి ఆ తర్వాత ఆయన దగ్గరికి ఎవరు వస్తే వారిని బాగు చేసి పంపించాడు ఆయన. కానీ శిష్యుల పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే, బాబు నేను చేయాల్సిన పని నేను చేశా, నేను చెప్పాల్సిన బోధ నేను చెప్పా, నేను తండ్రి చిత్త ప్రకారంగా, ఏ ఉద్దేశ ప్రకారంగా భూలోకానికి వచ్చాను, భూలోకానికి వచ్చిన నేను ప్రజల పాపముల నిమిత్తమై వారి దోషము పరిహరించబడేటట్లు, వారి పాపము పోయేటట్లు, వారు అపవిత్రత నుండి విడిపించబడేటట్లు, వారి శాపము నిర్మూలపరచబడేటట్లు నేను సిలువ మరణ పునరుద్ధానాన్ని పొందా. అయితే నాలో ఒక శక్తి ఉంది, అదే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. ఆ శక్తిని మీరు పొందాలి. హల్లెలూయా. ఆ శక్తిని పొందుకున్న మీరు, నేను ఒక ప్రక్రియ ప్రారంభించబోతున్నా, అదే ప్రక్రియ ప్రకారంగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేకులను నా శిష్యులుగా చేయండి. వారికి మారు మనసు బోధ, వారికి విడుదల బోధ, వారికి పాప క్షమాపణ బోధ బోధించి వారికి బాప్తీసమిచ్చుచు వారిని దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచండి అని చెప్పడానికి బేతనియాకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన ప్రారంభించిన సువార్త కపెర్నహూము.
ఆ చుట్టుపక్కల యెరూషలేము కేంద్రంగా చేసుకొని ప్రారంభించాడు. కానీ శిష్యులతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు బేతనియ అనే అనుభవంలో నుండి పని చేయాలి. హల్లెలూయా. ఈ బేతనియ అనగా అర్థం ఏంటి? బేదల గృహము లేక బేదల నివాసము. హల్లెలూయా. ఏ నివాసం అండి? బేదల నివాసం. ఇంకొక మాట కూడా చెప్తా. అదే మత్తయి సువార్త 4 లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా. బేతని అనగా అర్థం ఏంటి? బేదల గృహము లేక నివాసము. ఇప్పుడు సువార్త ఎవరికి బోధించాలి? బేదలకు. హల్లెలూయా. ఎవరికండి? బేదలకు. ఈ బేదలకు సువార్త ప్రకటించటానికి ఆయన వారిని ఎక్కడికి తీసుకొచ్చాడండి? ఎక్కడ తీసుకొచ్చాడు? బేదల నివాసమైన బేతనియాకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ తీసుకొచ్చాడు? బేతనియా. చెప్పండి అందరూ, బేతనియా. ఈ బేతనియాకు తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఏం చేశాడండి? ఆశీర్వదించెను. ఎవరిని? శిష్యులను. ఎవరిని ఆశీర్వదించాడు? శిష్యులను. ఈరోజు గమనించండి, వారు ఆశీర్వదించబడితే గనక సువార్త సర్వలోకానికి వ్యాప్తి చెందదు. గమనించండి, సేవకులు ఆశీర్వదించబడితే గనక సువార్త సర్వలోకానికి వ్యాపించదు. అందుకే దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఆయన చేసిన పని తన శిష్యులను బేతనియా వరకు తీసుకుని వచ్చి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అందుకనే మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం మధ్య భాగం అనగా 3వ లైను ఏమని రాయబడిందో చూడండి. నేను నా నామమునకు జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆయన ఏ దేవుడంట? మన యొద్దకు వచ్చే దేవుడు. ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏ దేవుడు? ఆశీర్వదించే దేవుడు. ఏం ఆశీర్వదిస్తాడు? ఏం ఆశీర్వదిస్తాడు? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28వ వచనం. ఏం ఆశీర్వదిస్తాడు? నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోను. చాలు చాలు. ఏం ఆశీర్వదిస్తాడు ఆయన? ఏం ఆశీర్వదిస్తాడు? నీ చేతి పనిని. హల్లెలూయా. చెప్పండి, ఆయన ఏం ఆశీర్వదిస్తాడు? నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. అంటే శిష్యులను ఎక్కడ తీసుకొచ్చి ఆశీర్వదించాడు? బేతనియాకి. మోషేతో ఏం చదువుతున్నాడు? నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు
ప్రతి స్థలములోను నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా. ఏం ఆశీర్వదించాలి? చేతి పని. ఆయన గనక పేదల గృహమైన బేతనీ అనుభవంలో నువ్వు ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఉన్న స్థలములో నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించే దేవుడు, నీ చేతి పనిని ఆశీర్వదించే దేవుడు. నీ చేతి పనిని గనక ఆయన ఆశీర్వదించగలిగితే నీ కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు, కానీ ఎవడు అనుభవించడు. హల్లెలూయా. నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవించేదవు. నీవే అనుభవిస్తున్నప్పుడు నీ భార్య నీ ద్రాక్ష వల్లి వలెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు గమనించండి, ఆయన ఆశీర్వదిస్తే, ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తే నీ ఉన్న స్థలంలోకి వస్తాడు. ఆయన ఆశీర్వదించడం ప్రారంభం చేస్తే నీ చేతి పని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడం ప్రారంభం చేస్తే నీ కష్టార్జితాన్ని, నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవించేటట్లు చేస్తాడు. హల్లెలూయా. ఇంకెవడు అనుభవించడు. నీ చేతులు కష్టార్జితాన్ని ఎవడు అనుభవించడు, నువ్వే అనుభవిస్తావు. ఎందుకు? నీవు ఆశీర్వదించబడిన వాడవు, ఆశీర్వదించబడిన దానవు. అందుకే గమనించండి, నీవు ఆశీర్వదించబడిన వాడవు, ఆశీర్వదించబడిన దానవు. అయితే వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నీవు బేతనీయలోకి రావాలి, బేతనీయలో అనుభవాలను ఉండాలి. నీ ఉన్న స్థితిని చూస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు, నీ వ్యక్తిత్వాన్ని చూస్తాడు, నీ మనస్సును చూస్తాడు. ఆయనే నీ వద్దకు వచ్చి నీ భేద స్థితిని, నీ లేమి స్థితిని, నీ దారిద్ర్యమైన స్థితిని, నీ కడు పేద స్థితిని దేవుడు చూసి నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే నీ కష్టార్జితాన్ని ఎవడు అనుభవించడు, నువ్వే. గమనించు, నీ కష్టార్జితం దేవుని సొత్తు. ఎవరిదండి? దేవుని సొత్తు. ఎందుకు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఎవరి చేతిలోకి వెళ్ళినాయి? యేసయ్య చేతిలోకి వెళ్ళినాయి. యేసయ్య ఆ పిల్లవాడి చేతిలో ఉన్నంతసేపు 5 రొట్టెలు 2 చేపలుగానే ఉన్నాయి. కానీ యేసయ్య చేతిలోకి వెళితే అవి విస్తారమైపోయినాయి. కారణం ఏంటి? నీ కడుపేద స్థితిలో నువ్వు బేతనీ అనుభవంలో ఉంటే, ఆయన్ని ఆశీర్వదిస్తే, ఆయన నిన్ను దీవించగలిగితే, ఆయన నీ పక్షమై నిలబడగలిగితే, ఆయనే నీ యొద్దకు వచ్చి ఆయనే నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి, ఆయనే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేటట్లు చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఏ అనుభవంలోకి రావాలి? బేతనీయ అనుభవంలోనికి రావాలి. బేతనీయ అనుభవంలోనికి నువ్వు రావాలంటే కొన్ని కట్లు మధ్య నువ్వు బంధించబడ్డావు. గాడిద గనక కట్లతో బంధించబడినట్లుగా నీవు కూడా బంధించబడ్డావు. ఎట్లా? సెల్ ఫోన్కి. దేనికండి? అవును, అంతే కాదా? ఆ మధ్య ఒక ఆయన అడిగా, ఏంటి ఇంత లేటుగా లెగుస్తున్నావు అని చెప్పని అడిగితే, అయ్యగారు రాత్రి నిద్ర పట్టలేదు అయ్యగారు. మరి ఏం చేసావన్నా? రాత్రి అంతా ప్రార్థన చేశాను అయ్యగారు, అందుకనే లేటుగా లేచాను అయ్యగారు అన్నాడు. దేవునికి స్తోత్రం అనుకున్నా. సరే, ఒకరోజు ఏం చేశానంటే ఓ మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్లో నేను ఒక బెడ్ మీద పడుకున్నా, ఆయన ఒక బెడ్ మీద పడుకున్నాడు. సరే, కరెక్ట్గా 12 గంటలకు పడుకున్నాం. అతగాడు నేనేమన్నా అలసిపోయి చక్కగా పడుకున్నా, మనోడు చక్కగా సెల్ ఫోన్ చూస్తున్నాడు.
ఎన్ని గంటలకి? 3 గంటలు. ఎంత అయింది? 3. ఆ రోజు అయిపోయింది. ఎందుకులే అడగటం అని చెప్పని మెదలకుండా ఊరుకున్నా. రెండో రోజు కూడా అదే. సరే, అంత అయిపోయింది. ఒకరోజు అసలు మనోడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని చెప్పని కరెక్ట్గా 2:30కి ఫోన్ చేశా. టక్కున ఫోన్ ఎత్తాడు. ఏం చేస్తున్నావు అన్నా? అయ్యగారు ఇప్పుడే అయ్యగారు ప్రార్థన చేసుకుని కొనుక్కోపోతున్నా, నీ ఫోన్ వచ్చింది అన్నాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను వెంటనే అన్నా, నువ్వు ప్రార్థన కాదు, సెల్ ఫోన్ మాయలో ఉన్నావు. చివరికి మాకేం చదువుతున్నావు? నేను ప్రార్థన చేస్తున్నా. నువ్వు సెల్ ఫోన్లో 24 గంటలు నువ్వు సెల్ ఫోన్లో ఉన్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటి? నువ్వు అనుకుంటున్నావు సెల్ ఫోన్, నేను దేవుని పాటలు వింటున్నా, సెల్ ఫోన్లో ప్రసంగాలు వింటున్నా, సెల్ ఫోన్లో సాక్ష్యాలు వింటున్నా అని అనుకోవచ్చు. కానీ ఆ సెల్ ఫోన్ నిన్ను పాడు చేస్తుందన్న సంగతి నీకు తెలుసా? గమనించు. ఆ సెల్ ఫోనే నీ కుటుంబాన్ని బద్దలు చేస్తుందన్న సంగతి తెలుసా? ఆ సెల్ ఫోనే నీ పిల్లలను పాడు చేస్తుందన్న సంగతి తెలుసా? గమనించు. నేటి దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? సెల్ ఫోన్ ఎక్కడి దాకా తీసుకెళ్తుందో, చివరికి జీవితం అన్నా పాడైపోతుంది, ప్రాణం అన్నా పోతుంది. జీవితాన్నన్నా పాడు చేసుకుంటున్నాడు, ప్రాణాన్నన్నా బాగొట్టుకుంటున్నాడు. గమనించండి. అందుకే ఏ కట్ల చేత నీవు బంధించబడ్డావు. ఇప్పుడు గమనించండి, వాక్యంలోకి వద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండల దగ్గర ఉన్న బెత్ఫగే బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి హల్లెలూయా. ఈ ఇద్దరి గురించి యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. ఏమని? ఎవడైనా పొరపాటు చేసినప్పుడు 2 లేక 3 సాక్ష్యం కావాలి. అంతేనా? మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంది? పొరపాటు చేసినోడు ఆ పొరపాటు నిరూపించడానికి 2 లేక 3 సాక్ష్యం కావాలి. యేసు ప్రభు తన శిష్యులను పరిశుద్ధాత్మను ఊది సువార్తను ప్రకటించడానికి పంపించేటప్పుడు ఇద్దరిద్దరినిగా పంపించాడు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేయమన్నప్పుడు ఎక్కడ 2 లేక 3 కూడి ఉందురో అని చెప్పాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఈ బేతనియాలో నుండి కట్టబడి ఉన్న గాడిదను విడిపించడానికి పంపించేటప్పుడు ఇద్దరిని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇద్దరిని పంపించాడంటే, ఒకడు బలహీనుడైతే మరి ఒకడు బలంగా ఉంటాడని. ఒకడు ప్రార్థనలో అలసిపోయినప్పుడు మరొకడు బలము కలిగి ప్రార్థన చేస్తాడని. ఆమోస్ అంటాడు, ఇద్దరు సమ్మతింపక కూడి నడుతురా. అందుకనే ఈ ఇద్దరిని యేసు ప్రభు ఎదుటనున్న గ్రామమునకు పంపించినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అక్కడ కట్టబడి ఉన్న గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును. అయితే దాన్ని విప్పుకొని నా యొద్దకు తీసుకుని రండి. ఆ గాడిద మీద ఎప్పుడు ఎవరు కూర్చొని ఉండలేదు. ఎవరైనా ఈ గాడిద ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు ఓడదీస్తున్నారు అని అడిగితే, ఇవి ప్రభువునకు కావలసి అని చెప్పండి. వారేమన్నారు? యేసు ఏదైతే చెప్పాడో
ఆ ఇద్దరు శిష్యులు అదే చేశారు. ఈరోజు సంఘములో ఉన్న విశ్వాసులు కావచ్చు, సంఘములో ఉన్న యవనస్తులు కావచ్చు, ప్రశ్నించకుండా చెప్పిన మాట వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అని నేను అట్టనుకుంటున్నా, నేను ఎట్టనుకుంటున్నా అనకుండా వెళ్ళమన్న చోటకి వెళ్ళేవాళ్ళు ఉన్నారా? ఇక్కడ శిష్యులు విన్నారు. ఇక్కడ ఎవరున్నారు? శిష్యులు విన్నారు. నేను ఒక అతన్ని ఎరుగుదును, గన్నవరం రీచ్ శామ్యుయల్ గారి తమ్ముడు. ఆయన గురించి నేను చూసినప్పుడు, ఆయన గురించి నేను విన్నప్పుడు, ఆ దైవజనుడు తెల్లారిపాటికి ఆ గోడ పడేయాలి అని అంటే అది పడిపోయేదంట. హల్లెలూయా. నలుగురిని తీసుకెళ్ళి ఆ గోడ పడేసేవాడు. ఎందుకు బాగున్నా గోడను పడేస్తున్నావు అనేక ప్రశ్నలు ఉండవు. ఆయన పడేయమన్నాడు, అంత పడేయటమే. అరే మళ్ళీ కట్టాలంటే ఖర్చు అయింది కదా, బాగున్నా గోడని ఎందుకు పడేయాలి అని అంటే ఏముండదు. ఇక అట్లా అంటానికి లేదు. ఇక ఆ గోడ పడేయమన్నాడు, పడేయటం. ఆ తర్వాత నెక్స్ట్ డే దాన్ని కట్టమన్నాడు, కడతాం, అంతే. హల్లెలూయా. ఇప్పుడు పడేయమన్నాడు, పడేశాడు. నెక్స్ట్ కట్టమన్నాడు, కట్టాడు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? పడేయటానికి ఎంత ఖర్చు అయింది, ఎంత ఎనర్జీ పోయింది, ఎంత సమయం, తర్వాత కడతానికి ఎంత డబ్బులు ఖర్చు అయినాయి, ఈ చూస్తాం. పడేయమన్నాడు, పడేశాడు. కట్టమన్నారు, కట్టారు. ఇవన్నీ ఈ హెచ్చుతగ్గుల మాటలు లేవేక. అక్కడ చెప్పిన మాట తూచ తప్పకుండా చేయటమే. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా, అయ్యా గాడిద ఎందుకు? మేము నడిచి ఆ గాడిదని పట్టుకొని ఇక్కడ తీసుకురావడం, అయ్యా ఏదన్నా వాహనం ఉంటే బాగుండే. లేవు, క్వశ్చన్స్ లేవు. అక్కడ యేసు చెప్పాడు, వెళ్ళారు, గాడిదని తీసుకుని వచ్చారు, అంతే. ఇది ఎందుకు అని అడగలేక, ఇది ఎలా అని అడగలా. లేకపోతే అయ్యా ఒంటెలైతే బాగుంటుంది, లేకపోతే గుర్రాలైతే బాగుంటాయి అని యేసుకు సలహా ఇవ్వలా. ఆయన చెప్పిన మాట వారు విధేయత చూపి ఆయన మాటకు లోబడి గాడిద పిల్లను రాగానే అక్కడ జరిగిందంటే తెలుసా? ఈ గాడిద పిల్ల వచ్చిన వెంటనే ఆ గాడిద మీదకి ఏమొచ్చిందంట? నూతన వస్త్రాలు. హల్లెలూయా. ఏమొచ్చినాయండి? నూతన వస్త్రాలు. ఇప్పుడు నూతన వస్త్రాలు రాగానే ఆయన గాడిద మీదకి కూర్చున్నాడు. కొందరు ఏం చేశారు? వస్త్రాలు భరిస్తే ఈ గాడిద వస్త్రాల మీద నడుస్తుంది. కొందరు ఏం చేశారు? ఖర్జూర మట్లో పట్టుకొని చక్కగా దేవుని మహింపరిచారు. కొందరు ఏం చేశారు? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతి నొందును గాక అని అన్నారు. నేను అంటాను, అప్పటి వరకు ఈ గాడిద అక్కడ కూర్చుంది కదా, కట్టబడి ఉంది కదా, ఎవడు విడిపించలేదు కదా, ఎవడు ఎక్కలేదు కదా. నేనంట, కట్టబడి ఉన్న గాడిదకి సమృద్ధి ఆహారం వెళ్ళిద్దా? వెళ్ళిద్దండి? వెళ్ళదు. నీళ్లు సమృద్ధిగా తాగే ఆ స్వేచ్ఛ ఉండిద్దా? ఉండదు కదా. యజమానుడు వచ్చి విప్పి నీళ్లు పెడితే, దానికి కావలసిన ఆహారం ఇస్తే అది తిని కడుపు నింపుకోవటమే కానీ
స్వేచ్ఛగా తిని స్వేచ్ఛగా తాగే అవకాశము లేదు. ఇప్పుడు ఈ గాడిద ఏమైంది? ఆ కట్టబడిన స్థితిలో స్వేచ్ఛగా తిరగటం, స్వేచ్ఛగా తిని త్రాగటం లేదు. ఈ కట్టబడిన గాడిదకి అట్నుండి వాహనం ఇట్నుండి వాహనం వెళ్ళేటప్పుడు ఆ దుమ్ము ఈ దుమ్ము మొత్తం దాని మీద. హల్లెలూయా. ఇన్ని విధాలుగా నలిగిపోతున్న ఈ గాడిద యేసయ్య వాహనంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం చెప్తుంది, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూస్తే, సియోను కుమారి భయపడకము, యెరూషలేము కుమార్తెలారా ఉల్లసించుడి, నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సియోను కుమారి భయపడొద్దు, యెరూషలేము కుమారి ఉల్లసించు, సంతోషించు, గంతులు వేయి. ఎందుకో తెలుసా? నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడనై ఉండి గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆ వాక్యము యేసు నెరవేర్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గాడిదకి ఒకటి యేసయ్యను మోసే వాహనంగా మారింది. వాహనంగా మారింది. మారటానికి ముందు దాని కట్లు విప్పబడ్డాయి. ఏమైందండి? కట్లు విప్పబడ్డాయి. యేసయ్య వాహనంగా మారింది. యేసయ్య నడుస్తున్నప్పుడు గాడిదకి ఘనత వచ్చింది. 5 గాడిద ఆరాధన స్థలమైన యెరూషలేములోకి వెళ్ళింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమైంది? ఆరాధికురాలుగా మారిపోయింది. ఆ గాడిద ఎవరో తెలుసా? మనమే. హల్లెలూయా. ఆ గాడిద ఎవరండి? మనమే. అంటే యేసు ప్రభు శిష్యుల్ని ఎందుకు బేతనియాలోకి తీసుకెళ్ళాడంటే, కట్టబడి ఉన్నటువంటి గాడిదలు, సాదృశ్యమైన ప్రజలు ఇంకను పాప బంధకాలలో అనేక సంఖ్యల చేత, అనేక కట్ల చేత బంధించబడి విడిపించబడలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే వారిని మీరే విడిపించాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? మీరే. గమనించు, మీరే విడిపించాలి. ఎవరు? శిష్యులు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, ఆయన బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయువాడు. హల్లెలూయా. బంధించబడిన వారిని. నువ్వు ఎక్కడ బంధించబడ్డావు? నువ్వు సినిమాలకా, నీవు సెల్ ఫోన్కా, నీవు సీరియల్కా, నీవు లోకంలోనా? నీవు ఏ పరిస్థితుల్లో బంధించబడ్డావు? రోగముల వలన, అప్పుల వలన, మానసిక రోగమా, మానసిక వ్యాధి, ఏ విషయంలో నీవు బంధించబడ్డావు? బంధించబడిన నీ స్థితిని విడిపించడానికే యేసయ్య గాడిదను కోరుకున్నాడు. ఆ గాడిద సాదృశ్యంగా మనమే. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని విడిపించే దేవుడు. నువ్వు విడుదల పొందాలి, నువ్వు విడుదల పొందాలి. కొన్నిసార్లు కొన్ని కట్ల నుండి, అనగా మత కట్లు నుండి విడుదల పొందాలి. కొన్నిసార్లు బాంధవ్యం అనే కట్లు, రక్త సంబంధం అనే కట్లు విడుదల పొందాలి. కొన్నిసార్లు పితృపారంపర్యమైన ఆచారములు నుండి విడుదల పొందాలి.
ఎప్పుడో పూర్వీకులు నిర్ణయించిన ఆచారం అండి. అదే ఆచారం నుండి విడుదల పొందాలి. చాలామంది ఈ విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. దాని నుండి నువ్వు విడుదల పొందాలి. విడిపించుటకు నా దేవుడు తన ఆత్మను తన సేవకులకు ఇచ్చి విడిపించడానికి ఆయన పంపిస్తే ఆయన మాట మీరు వినాలి. వినకపోతే ఇంకా కట్లలోనే ఉన్నట్టు. ఆయన నీ వద్దకు రాడు, నిన్ను ఆశీర్వదించడు, నీ చేతి పని ఆశీర్వదించడు, నీ కష్టార్జితం నువ్వు అనుభవించేటట్టు చేయడు. నువ్వు వింటే, హల్లెలూయా, నువ్వు వింటే గాడిద గరివించల, అక్కడ గరివించల, కట్లు విప్పుతుంటే విడుదల పొందిన స్థితిలో అది ఉండి యేసయ్య దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఒకవేళ మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే మారు మనసు పొందండి. పాప క్షమాపణ పొందిన వారు ఉంటే పాప క్షమాపణ పొందండి. రక్షణ బాప్తిసం పొందిన వారు ఉంటే రక్షణ బాప్తిసం పొందండి. నువ్వు విడిపించబడతావు. యేసయ్యను మోస్తావు. మోస్తే ఘనత, మోస్తే సరైన ఆరాధన మనం చేయగలం. యేసయ్యను నువ్వు ధరించుకోకపోతే, యేసయ్య నీవు కలిసి ఉండకపోతే నువ్వు చేసే ఆరాధన వృధా. అందుకనే విడుదల పొందాలి. ఒకటి, బేతనియాలో విడుదల కార్యక్రమం జరిగింది. హల్లెలూయా. బేతనియాలో ఏం జరిగింది? విడుదల కార్యక్రమం. అందుకనే ఎలియాజరు అబ్రహాం గురించి అంటాడు, యెహోవా నా యజమానుడగు అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించెను. రోజు గమనించు, నువ్వు విడుదల పొందితే అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతావు. అన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో. రోజు నువ్వు మారు మనసు పొందావు, నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు ప్రభు శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతున్నావు. నీ ఇంట్లో దైవజనుడు ఉన్నాడా? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? నీ ఇంట్లో దేవునికి స్థలం ఉందా? గమనించు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి విశ్వాసులు. ప్రతి విషయంలో దేవునికి మనోపూర్వకంగా దేవుని వెంబడించాలి. గమనించండి. నీ ఇంట్లో ప్రతి విషయంలో కృతజ్ఞత ఉండాలి. నీ పిల్లలు పుట్టినరోజా పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. నువ్వు పుట్టినరోజా పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. నీ పెళ్లి రోజా పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. నీకు ఆరోగ్యం ఉందా, ఆరోగ్యం కలిగిందా, అనారోగ్యం నుండి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. ప్రతి దానికి. అందుకనే పౌలు అంటాడు, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఈ మధ్య మీరు గమనిస్తున్నారో గమనించట్లేదు, పుట్టినరోజులు స్టేటస్లు పెడతల్లా నేను. హల్లెలూయా. ఆపేశాను. ఎవరు పుట్టినరోజుకు కూడా పోస్ట్ పెట్టను. ఎందుకు తెలుసా? మీరు మా పిల్లల పుట్టినరోజులండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని పిలిస్తే వచ్చి ప్రార్థన చేస్తా. పాస్టర్ గారంటే ఓ దైవజనుడు చెప్పాడండి, విశ్వాసులు ఎంగిలి మెతుకులు కాశపడేవాడు కాదు. హల్లెలూయా. ఎంగిలి మెతుకంటే అర్థం తెలుసా? నువ్వు తిని నువ్వు అనుభవించిన తర్వాత మిగిలింది దేవునికి ఇచ్చేది. అది దాన్నే ఎంగిలి మెతుకు అంటారు. గమనించు. నువ్వు తిని తాగగా మిగిలింది నీ సరసాలు ఖర్చు పెట్టుకున్నదాన్ని దేవునికి ఇస్తారు చాలామంది. అది ఎంగిలి మెతుకు. అది కాదు. నీకొచ్చిన కష్టార్జితంలో మొట్టమొదటగా దేవునికి 10వ వంతు అర్పించేది స్వచ్ఛమైనది. హల్లెలూయా. అది దేవుని సొమ్ము. అది దేవుడు కోరుకునేది. అందుకనే గమనించండి, ఈ పోస్టులు చేయటాలు, పోస్టులు పెడతాలు. పాస్టర్ గారు నేను మాట్లాడుకున్నాం గత ఈ మార్చి మాసంలోనే, సెకండ్ వీక్లో. పాస్టర్ గారు పని పాస్టర్ గారే చేయాలి.
అంతే కదండి. పాస్టమ్మ గారి పని పాస్టమ్మ గారు చేయాలి. ఏం చేయాలి? వాళ్ళ ఎద్దకు వస్తే అంటే నువ్వు దేవుని ఎద్దకు వచ్చినట్టు. వాళ్ళ ఎద్దకు వస్తే వాళ్ళు చేతులు పెడితే నీకు ఆశీర్వాదం. బైబిల్లో ఒక మాట ఉంది, యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం పట్టుకుంటా. మీరు ఎవని పాపములు క్షమింతురో వారి పాపములు క్షమించబడును, మీరు ఎవని పాపములు నిలిచి ఉండనిత్తురో వారి పాపములు నిలిచి ఉండను. అంటే పాస్టర్ గారు నీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నీ పాపం పోయిద్ది. పాస్టర్ గారు నీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నీకు ఆరోగ్యం. పాస్టర్ గారు నీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం. అది దేవుడు కోరుతుంది. ఇలాంటి కట్ల నుండి విడుదల పొందాలి. ఇలాంటి కట్ల నుండి నువ్వు బయటికి రావాలి. ఇవి తెంచుకోవాలి. దేవునికి ప్రథమ స్థానం నీ ఇంట్లో ఉండాలి. దేవునికి ప్రథమ స్థానం నీ గుండెల్లో ఉండాలి. దేవునికి ప్రథమ స్థానం నీ సంఘములో ఉండాలి. అది కాకుండా స్వచిత్తం మీద ఆధారపడి, స్వనీతిని ఆధారం చేసుకుని, స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ ఇష్టానుసారంగా మాట్లాడేవనుకో, ఆ రోజు ఏదాగిపోయిద్దో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. 1, బేతనియాలో విడుదల కార్యం జరిగింది. 2వ మాట, బేతనియాలో ఏముందో లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను. హల్లెలూయా. లాజరు, మరియా, మార్త ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? బేతనియాలో. చెప్పండి, ఎక్కడున్నారు? బేతనియాలో. ఆయన మార్గంలో ప్రవేశిస్తా గ్రామంలో ప్రవేశించాడు. ప్రవేశించగానే ఆయన ఆ గ్రామంలో ప్రవేశించాడన్న సంగతి మార్త తెలుసుకొని విని ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా రా మా ఇంటికి. హల్లెలూయా. ఏమందండి? రా మా ఇంటికి. ఈ రోజుల్లో పాస్టర్ గారిని ప్రార్థన చేయడానికి పిలిచేవాళ్ళు అరుదు. ఎందుకు? పాస్టర్ గారు ప్రార్థన చేయటం ఒక ఎత్తు అయితే, మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూసి ఆయన ఎంత ఈర్ష్యపడతాడు. మరి పిచ్చోళ్ళారా, మీరు ఒక వస్తువు కొనుక్కోటానికి ప్రార్థన చేసే వ్యక్తి ఎవరో తెలుసా? పాస్టర్ గారు. మీరు అభివృద్ధి పరచబడటానికి ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు? పాస్టర్ గారు. మీరు ఆరోగ్యవంతులుగా ఉండటానికి ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు? పాస్టర్ గారు. మీ కష్టార్జిత వృద్ధి పరచబడటానికి ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు? పాస్టర్ గారు. నీ అభివృద్ధిని చూసి నీ ఇంటి పక్కోళ్ళు, నీ ఇంటి ఎదురోళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, రక్త సంబంధులు ఈర్ష్యపడతారేమో. ఈర్ష్య పడని వాడు సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎదిగే కొలది ఒదిగుంటే ప్రభు ఆశీర్వదిస్తాడు. అందుకే వాక్యం అంది, మార్త ఏం చేసిందంట? యేసుని తన ఇంటికి చేర్చుకుంది. యేసుని తన ఇంటికి చేర్చుకున్న వెంటనే అక్కడ ఒక సహోదరి ఉంది. మార్త సహోదరి ఎవరు? మరియా. ఆయన అక్కడ కూర్చుంటే వచ్చి పాదాల దగ్గర కూర్చుంది. హల్లెలూయా. ఎక్కడ కూర్చుందండి? పాదాల ఎదుట. గమనించండి. ఇప్పుడు ఆమె పాదాల ఎదుట కూర్చొని ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా. ఏం వినాలి? ఏం వినాలి? చెప్పండి. మరి విన్నావా నువ్వు? ఏమంటున్నావు? ఏమంటున్నావు? ఆయన బోధ ఏమింటున్నావా? ఇంకేమైనా వింటున్నావా? బోధ విన్నవాడు భక్తి వేరుగా ఉండిద్ది. బోధ విన్న యొక్క స్త్రీ యొక్క భక్తి వేరుగా ఉండిద్ది. వాళ్ళకు ఒక క్రమం ఉండిద్ది.
వారికి ఒక పద్ధతి ఉండిద్ది, వారికి ఒక విధి విధానాలు ఉంటాయి, వారికి ఒక దైవిక లక్షణాలు ఉంటాయి, దేవుని సన్నిధి అనే భయం ఉండిద్ది. హల్లెలూయా. ఇప్పుడు మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ అంటా ఉంటే మార్త ఏం చేసింది తెలుసా? ప్రభువా ప్రభువా, నీకు కొంచెం కూడా చింత లేదా? నేను ఇంతగా నువ్వు వచ్చావని నీకేదో కాస్త ఆతిథ్యం ఇవ్వాలని ఆశపడతా ఉంటే ఆ మరియను పంపించకుండా కూర్చొని ఆమెతో మాట్లాడతావా అని అంటే ఆయనేమన్నాడు తెలుసా? అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు చేత విచారించుతున్నావు, తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటే. హల్లెలూయా. అవసరమైంది ఒకటే. ఏందా ఒకటి? మరియ ఉత్తమమైన దాన్ని కోరుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడి ఉత్తమమైనది. దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడు, రుచి చూచి తెలుసుకోనండి. రోజు అందుకే పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే నీవేం పొందుతావు? రూపాంతరం. అంటే నూతన మనస్సు, నూతన ఆలోచన, నూతన స్వభావం, నూతన నడవడిక, నూతన బుద్ధి నీకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, బేతనియాలో ఏముందండి? అవసరమైంది ఉంది. హల్లెలూయా. బేతనియాలో ఏముంది? అవసరమైంది. ఉపదేశం ఉంది, వాక్యం ఉంది. అందుకని సొలొమోను మహాజ్ఞాని అంటాడు, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధకముల యొద్ద కాచుకొని నా ఉపదేశం అంగీకరించువాడు ధన్యుడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనుడు, యెహోవా కటాక్షము అట్టి వానికి కలుగును. ఎక్కడ కూర్చోవాలండి? గడప యొద్ద కనిపెట్టుకొని ద్వారము యొద్ద కాసుకొని ఉపదేశం వినేవాడు ధన్యుడు. ఇప్పుడు నువ్వు వినాలి, అవసరమైంది ఎక్కడుంది? బేతనియాలో ఉంది. ఎక్కడుంది? బేతనియాలో. అందుకనే వినాలి. 3వ మాట చెప్పి ముగిస్తా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 24వ వచనం చదవండి. నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయన ఎరుగరు. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనను నేను యోగ్యుడిని కానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. ఇది ఎక్కడ జరిగిన 28వ వచనం, యోహాను బాప్తిసమిస్తున్న యోర్దాను నదికి అవతలున్న బేతనియాలో ఈ సంగతి. ఇప్పుడు బేతనియాలో జరిగిన సంగతి ఈ మాట వినాలి. బాప్తిస్మమిచ్చు యోహాను యొద్దకి పరిసయ్యులకు చెందిన వారు గనుక వారు వచ్చంట యోహాను అడుగుతున్నారు, నువ్వు ప్రవక్తవా, నువ్వు క్రీస్తువా, నువ్వు ఏలియావా అని అడిగారు. ఈయన అంటాడు, ఎందుకు వచ్చింది మీకు ఆ డౌటు? లేదు, నువ్వు బాప్తిసం ఇస్తున్నావు కదా, నువ్వు బాప్తిసం ఇవ్వాలంటే క్రీస్తు అయి ఉండాలి, నువ్వు బాప్తిసం ఇవ్వాలంటే ప్రవక్త అయి ఉండాలి, నువ్వు బాప్తిసం ఇవ్వాలంటే
ఏలియావై ఉండాలి అని ఆయన అడిగారు. అప్పుడు ఈయనేం చెప్పాడు తెలుసా? నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. నా వెనక వస్తున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారు విప్పుటికైనను నేను యోగ్యుడును కాను. ఇది ఎక్కడ జరిగింది? బేతనియాలో. చెప్పుల వారు విప్పుటికైనను యోగ్యుడును కాను. వాస్తవంగా ఈ యోహాను అనే వ్యక్తి జకరియా ఎలిజబెత్తులకు పుట్టినటువంటి వ్యక్తి. నిండు వృద్ధాప్యములో పుట్టాడు. అది కూడా ఎలా పుట్టాడు? జకరియా తన క్రమము చొప్పున దేవాలయములో ధూపం వేయటానికి వెళ్ళాడు. తన వంతు వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుని దూత, నీకు కుమారుడు అనుగ్రహించబడును అని చెప్పాడు. ఆ తర్వాత అతని పేరు యోహాను అని చెప్పాడు. అతడు మద్యము అయిన ద్రాక్షరసమైనను ఏది తాగడు అని చెప్పాడు. ఆ తర్వాత అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని చెప్పాడు. ఇప్పుడు యోహాను ఏం చేయాలండి? ప్రవచన పుత్రుడిని వాళ్ళు వచ్చి అడగంగానే నేనే, అవును నాకు అధికారం ఉంది, నేను ఇస్తున్నా అని అనలా. అసలు యోహాను ఎందుకు వచ్చాడు? యోహాను రావటానికి గల ఉద్దేశం ఏంటి? ప్రభువైన యేసు క్రీస్తు గురించి ప్రకటించుటకు. హల్లెలూయా. ఎవరి గురించి అండి? ఎవరి గురించి? అందుకని అన్నాడు మత్తయి సువార్త 3:2 పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది ఏమన్నాడు? సువార్తను నమ్మండి. పరలోక రాజ్యం ఎవరు? యేసు క్రీస్తు. అందుకని అంటాడు పరలోకం అక్కడ ఇక్కడ అని అంటారు. ఆయన అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటాడు. నేను ఎక్కడా లేను, మీ మధ్యలోనే ఉన్నా. హల్లెలూయా. అందుకనే యోహాను ఏం చెప్పాడు? నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. ఈరోజు ఆయన మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడండి? మన మధ్యలో ఉన్నాడు. కానీ ఆయన మనం ఎరుగం. ఎందుకు? ఆయన కనబడేవాడా? కాదు. ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. ఎవరండి ఆయన? ఆత్మస్వరూపి. ఇప్పుడు గమనించండి, ఈ ఆత్మస్వరూపి అయిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, మీరు ఎరుగరు. అయితే ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాదు. చెప్పుల వారు విప్పుటకైనను. ఈ మాట అన్నాడు కదా. మత్తయి సువార్తలోకి వద్దాం. ఇప్పుడు అక్కడేమన్నాడో చూద్దాం. మత్తయి సువార్త 3:11 మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే, అక్కడేమన్నాడు? నా వెనక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు అన్నాడు. ఇక్కడేమన్నాడు? నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను, అక్కడేమన్నాడు? నా వెనక వచ్చువాడు మీ మధ్య. ఆ మధ్యలో ఉన్నవాడు ఎవరంట? శక్తిమంతుడు. ఎవరండి? శక్తిమంతుడు. ఈ శక్తిమంతుడు ఎలాంటి వాడు? ఆయన చెప్పుల వారు ఇప్పుటికైనను, ఆయన చెప్పులు మోయిటికైనను నేను యోగ్యుడును కాదు, పాత్రుడును కాదు.
దైవజనుడంటే ఆషామాష కాదు. ఇదే మాట బైబిల్లో ఉంది. సువార్త ప్రకటించుచు సమాధాన సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములై ఉన్నాయి, పర్వతముల మీద కనబడుతున్నాయి. హల్లెలూయా. ఎక్కడ? పర్వతముల మీద. గమనించు, ఆయన చెప్పులు విప్పుటకైనను ఆయన చెప్పులు మోయుటకైనను పాత్రుడును కాదు. అద్భుతం చెప్పనా? దైవజనుడు వస్త్రాలు వేసుకోవాలంటే కృప ఉండాలి. దైవజనుడు చెప్పులు దొడుక్కోవాలంటే కృప ఉండాలి, గ్రహింపు ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదం ఏంటండి? ఆశీర్వాదం. మీరు చెప్తే నమ్మరు. ఎప్పటికీ ఏ దైవజనుడైనా నా దగ్గరికి వస్తే ఆయన లోపల నుండి బయటికి వెళ్తుంటే ముందెళ్ళి ఆయన చెప్పుల లైన్లో పెడతాను నేను. హల్లెలూయా. ఆయన చెప్పుల్ని పట్టుకొని, ఎట్లా ఎడం చేత్తో కాదు కుడి చేత్తో పట్టుకొని ఆయన చెప్పులు తొడుగుకోవడానికి వీలు కలిగేటట్లు పెడతారు. కృప. చెప్పులు ఇప్పుటకైనను చెప్పులు మోయిటకైనను యోగ్యుణ్ణి కాదు. ఇప్పుడు యోహాను ఎవరి గురించి చెప్పాడు? యేసయ్య గురించి. అనగా ఇది ఎక్కడ జరిగింది? బేతనియాలో. నీవు కూడా బేతనియా అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఏ అనుభవంలోకి రావాలి? బేతనియా అనుభవంలోకి రావాలి. బేతనియా అనుభవంలో ఆశీర్వాదం ఉన్నది. ఏముందండి? ఆశీర్వాదం. బేతనియా అనుభవంలో విడుదల ఉన్నది. బేతనియా అనుభవంలో అవసరమైనది ఉన్నది. బేతనియా అనుభవంలో యేసయ్యను గురించి చెప్పేవారు ఉండాలి. హల్లెలూయా. యేసయ్య గురించి చెప్పేవారు ఉండాలి. నీ గురించి కాదు, నా దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు, నీ పట్ల చేసిన మేలులు, నిన్ను ఆశీర్వదించిన విధానం అది చెప్పు. కొంతమంది నేను అది చేశా, నేను ఇది చేశా. నువ్వు చేసింది కాదు, నా దేవుడు నీ పట్ల చేసిన కార్యం చెప్పు. నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదు. నేను అందుకని ఎవడిని గనపరచను. స్తోత్రం కలుగును గాక. నన్ను గనపరచుకోవడానికి కూడా ఇష్టపడను. హల్లెలూయా. నన్ను నేను గనపరుచుకోను, ఎవరిని గనపరచను. అందుకని నేను ఎవడికి నచ్చను. హల్లెలూయా. నేను ఎవరికి ఎందుకు నచ్చను తెలుసా? నాకు గనపరచడం చేత కాదు. నేను గనపరిచేనా అతగాడు నా మీద రాళ్ళు వేసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నేను గనపరిచాను అనుకో, ఎవరినైనా అబ్బా నెంబర్ 1 అన్నాను అనుకో, వాళ్ళే నా మీద రాళ్ళు వేస్తారు. అందుకనే యేసు ప్రభుకి ఏమైనా ఈరోజు పూలేశారు, మట్లాదివారి రోజు ఏమేశారు? పూలేశారు. ఆ తర్వాత సిలువ వేయమని రాళ్ళు వేశారు. ఎవడైతే ఖర్జూర మట్ల పట్టుకొని దావీదు కుమారునికి జయమన్నాడో, ఎవడైతే నూతన వస్త్రాలు భరిశాడో, ఎవడైతే యేసు ప్రభువుకి ఊరేగించడానికి జై జై కొట్టి జనాన్ని సమకూర్చాడో, నెక్స్ట్ 5 రోజుల తర్వాత ఏం చేశాడు తెలుసా? సిలువేయి. తన స్వజనులైన యూదులే ఆయనకు జై కొట్టారు, వారే సిలువకు అప్పగించారు. హల్లెలూయా. పూలేసిన వాళ్ళే రాళ్ళు వేసారు. అందుకే మన మీద రాళ్ళు వేయటం గొప్ప విశేషం. ఏం కుమార్ రాజా, మన మీద రాళ్ళు వేయటం విశేషమా? వేస్తాడు. వేయించుకో. అసలు వేయించుకోవడానికే దేవుడు కృపించాడేమో. అసలు రాళ్ళు వేయటం కూడా గొప్ప బహుమానం తెలుసా? బైబిల్ ఏమనుంది? నా నామం నిమిత్తం ఎవడైనా మిమ్మల్ని నిందించి, హింసించి, ద్వేషించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవు. మరి నీ ఫలం అధికం అవ్వాలంటే రాళ్ళు వేయించుకో.
వేసేవాడిని ఏమి అనగాక, తిట్టగాక, వాడు అలాంటి ఏమి ఎలాంటిది అనగాక, వేయించుకో, అవి నీకు ఆశీర్వాదం. నన్ను పాస్టర్ గారు అట్టన్నాడు ఇట్టన్నాడు అని నువ్వు నోట్స్లో రాసుకోగాక, అవి నీకు ఆశీర్వాదం. మా దైవజనుడు ఒక మాట చెప్పాడు, వాళ్ళ తిట్లే మనకు ఆశీర్వాదం. మన గురించి ఎవడు చెడ్డగా పలుకుతాడో, చెడ్డ మాటలు ప్రచారం చేస్తాడో అవన్నీ మనకు ఆశీర్వాదం అంటాడు. అలాగనే యేసు ప్రభు గురించి ఎవడైతే చెడ్డగా చెప్పాడో అవన్నీ ఆయనకి ఆశీర్వాదం. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించే సంపూర్ణ సిద్ధి నొందా తోదా. అందరూ మోకరించండి. సంపూర్ణ సిద్ధి నొందా తోదాత్మను తొసగితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలలు తలచి, యేసు నాదుని మేలలు తలచి, స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలే రాగా, సియోను మార్గములో పలు శోధనలే రాగా, సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలలు తలచి, యేసు నాదుని మేలలు తలచి, స్తోత్రం ఆమేన్ పాడాలి. స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను సువార్తను చేపట్టి యేసుని వెంబడింప, ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప, ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము. పాడదాం అందరూ కలిసి. స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలలు తలచి, యేసు నాదుని మేలలు తలచి, యేసు నాదుని మేలలు తలచి, యేసు నాదుని మేలలు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మేఘాల వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మారాలి రేపబాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, మనము యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు,
భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. నా స్వాస్యమైన పరలోకము ఎప్పుడు చేరెదను. ఆ సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను. ఆ సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను. రారాజుగాన కన్నులతో ఎప్పుడు చూచెదను. రారాజుగాన కన్నులతో ఎప్పుడు చూచెదను. రారాజుగాన కన్నులతో ఎప్పుడు చూచెదను. రారాజుగాన కన్నులతో ఎప్పుడు చూచెదను. ఎప్పుడు చూచెదను. యేసయ్యా ఎప్పుడు చూచెదను. రాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. అవును ప్రియులారా, ఏ రోజైతే నువ్వు యేసు యొద్దకు వచ్చావో ఆ రోజు నువ్వేమై ఉన్నావో తెలుసా? ఆశీర్వదించబడిన దానవు. ఆయన నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించేటట్లున్నాడు. నీ చేతి పనులు ఆశీర్వదించేటట్లున్నాడు. నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించేటట్లున్నాడు. కొన్ని కట్ల చేత నువ్వు బంధించబడ్డావు. విడుదల పొందటానికి ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. అవసరమైంది ఒకటేనని తెలియపరిచాడు. ఆ ఒక్కదాన్నే యోహాను చెప్పినట్లుగా, ఆది సంఘము చెప్పినట్లుగా చెప్పేటట్లు నువ్వు ఉండాలని ఆయన నీతో మాట్లాడాడు. ఈరోజు నుండి ఈ మాట్లాడి వారం ఆయన గురించి నువ్వు చెప్పటానికి ఇష్టపడుతున్నావా? యేసయ్యా నీ గురించి నేను చెప్తానయ్యా. మానక మందిరంలో కూడుకుంటానయ్యా. ఐక్యమత్యం కలిగి ఉంటానయ్యా. ఏక హృదయం ఏకాత్మ కలిగి ఉంటానయ్యా. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. ఎప్పటి వరకు ప్రభువా అనేక సంఖ్యల మధ్య బంధించబడి ఉన్నాను. ఇదిగో గాడిదని విడిపించినట్లుగా నన్ను విడిపించవా? మార్తలాగా విస్తారమైనటువంటి పనుల మీద ఆధారపడ్డాను. మరి ఎలాగా అవసరమైంది ఒకటేనని గ్రహింపు నాకు ఇవ్వవా? ఎప్పటి వరకు బాప్తిజం పొంది నేనే మందిరానికి వెళ్తూ వస్తున్నాను అనుకున్నాను. కాదు, ఇక నుండి అనేకులకి యోహానులాగా, ఆది అపోస్తుల్లాగా నిన్ను గురించి చెప్పారు విధానాలకు నన్ను నడిపించాయి. నేను సిద్ధపడుతున్నా, నీ కొరకు నన్ను బ్రతికించని ప్రార్థన చేసుకున్నాను. ప్రేరేపణ గల వారొకరు ప్రార్థన చేయండి.